వేరేజ్ ఒక ల్యాండ్ ఏదైనా కొన్నప్పుడు మాత్రం జస్ట్ అమ్ముకున్నప్పుడు మాత్రమే ఆ వాల్యూ మన చేతికి వస్తుంది. ఇక్కడ మాత్రం ఇంకా మంత్లీ ఇయర్లీ రిటర్న్స్ తీసుకోవచ్చు అనమాట. అంతే కొంతమంది ఉంటారు, నేను సొంతంగానే ఫామ్ హౌస్ ఇప్పుడు కట్టుకోలేను అనుకుంటే మనం డెవలప్ చేస్తారు ఒక 5 acres లో ఒక లగ్జరీ క్లబ్ హౌస్ విత్ విలేజ్ అట్మాస్ఫియర్ డెవలప్ చేస్తున్నాము. దాంట్లో ఫ్రీ మెంబర్షిప్ ఉంటుంది, కావాలంటే దాంట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. సో అందులో డెస్టినేషన్ వెడ్డింగ్ హాల్ డెవలప్ చేయబోతున్నాము. సపోజ్ మీరు కొనుక్కున్న 5 acres ఏదైనా ఫామ్ హౌస్ మీరు కట్టుకుంటే ఇవాళ రేపు 5 లక్షల నుంచి 10 లక్షల్లో కంటైనర్ హౌసెస్ వస్తున్నాయి, క్యాప్సూల్స్ హౌసెస్ వస్తున్నాయి, అండ్ ఇగ్లూ హౌసెస్ వస్తున్నాయి. లేదు ఇప్పుడు ఈ మధ్య ఫేమస్ ఏంటంటే మడ్ హౌసెస్. అవును, మళ్ళీ పాతవి. ఎందుకంటే రేడియేషన్ తక్కువ ఉంటుంది, హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పి, కూల్గా ఉంటుందని చెప్పి, కరెంట్ లేకపోయినా ఏసీ లేకపోయినా ఉండొచ్చు. సో ఇప్పుడు బాగా ట్రెండ్ నడుస్తుంది. అలాంటి మడ్ హౌస్ కట్టుకోవచ్చు. లేదా డెకట్లాన్లో ఫోల్డబుల్ టెంట్ దొరుకుతుంది, మీ కార్ డిక్కీలో తీసుకెళ్ళిపోయి ఆ ఉన్న 2 రోజులు మీరు టెంట్ వేసుకొని తీసుకొచ్చేయచ్చు. లేదా ఒక హట్ వేసుకోవచ్చు గడ్డితో. ఈ విధంగా చాలా రకాలుగా మనం ఫామ్ హౌస్ డెవలప్ చేసుకోవచ్చు. ఆ చేసుకున్న ఫామ్ హౌస్ని మనం డెస్టినేషన్ వెడ్డింగ్కి మనం హాల్తో పాటు రెంట్కి ఇవ్వచ్చు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనం డిస్కస్ చేసిన ఈ చించోలి ప్రాజెక్ట్ అనేది ఒక రిజర్వ్ ఫారెస్ట్. ఇది కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఎకర్స్తో ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ సాంచురీ. సో ఇండియాలో చాలా తక్కువ ఉన్నాయి వైల్డ్ లైఫ్ సాంచురీస్. సో దీనివల్ల ఏమవుతుందంటే మనం చాలా ఒక పర్యాటక కేంద్రం అనమాట. లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్ నుంచి చాలా మంది విజిటర్స్ వస్తుంటారు. రైనీ సీజన్లో మంచి వాటర్ ఫాల్స్ ఉన్నాయి అక్కడ, బాహుబలి సినిమాలో లాగా మంచి వాటర్ ఫాల్స్ ఉన్నాయి, అండ్ మంచి డ్యామ్స్ ఉన్నాయి అక్కడ, చంద్రపల్లి రిజర్వాయర్ ఉంది, అండ్ వైల్డ్ లైఫ్ సాంచురీ ఉంది, ట్రెక్కింగ్ ఉంది. ఇట్ కాల్డ్ యాజ్ ఎ మినీ ఊటీ. సో ఎర్లియర్ డేస్ మన హైదరాబాద్ నవాబు చెప్తుండే వాళ్ళు చించువెల్లి అయినా తెలంగాణ ఊటీ అనేవాళ్ళు అనమాట. అంత బ్యూటిఫుల్ ప్లేస్ అది. సో చాలా మంది 100 కిలోమీటర్లు వెళ్ళి గుల్బర్గాలో వాళ్ళు స్టే చేస్తారు అనమాట. ప్రజెంట్ మనం సైట్ ఈ చించోలి ఫారెస్ట్కి 10-15 కిలోమీటర్లే ఉంటుంది కాబట్టి మనం అక్కడ అకామిడేషన్ డెవలప్ చేస్తే మంచి రెంటల్ ఇన్కమ్ వస్తుంది.